నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ ఆర్థిక ముఖ చిత్రం అనూహ్యంగా మారుతోంది. నిన్నటిదాకా అమెరికా అంటే అగ్గి మీద గుగ్గిలమైన రష్యా ఇప్పుడు అదే అమెరికా కరెన్సీ డాలర్ వైపు మొగ్గు చూపుతోందా? అవునని అంటున్నాయి తాజా అంతర్జాతీయ పరిణామాలు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత డీ-డాలరైజేషన్ అంటూ ప్రపంచాన్ని ఊతరగొట్టిన పుతిన్ ఇప్పుడు ట్రంప్ రాకతో మనసు మార్చుకున్నారా? రష్యా మళ్లీ డాలర్ల వేటలో పడితే భారత్లో తులం బంగారం ₹1,00,000 నుంచి కిందకు పడిపోనుందా? అసలు రష్యా ఎందుకు వెనక్కు తగ్గుతోంది? డాలర్ పవర్ ముందు మిగతా కరెన్సీలు మోకరిల్లాల్సిందేనా? గత 2 దశాబ్దాలుగా ప్రపంచం ఒకే మాట వింటోంది. అదే డాలర్ ఆధిపత్యం. ముఖ్యంగా 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు పాశ్చాత్య దేశాలు రష్యాను గ్లోబల్ పేమెంట్ సిస్టమ్ స్విఫ్ట్ నుంచి బయటకు పంపేశాయి. అప్పట్లో పుతిన్ భీష్మించు కూర్చున్నారు. మాకు డాలర్ అక్కర్లేదు, మా గ్యాస్ కావాలంటే రూబుల్స్ ఇవ్వండి లేదా యువాన్లు ఇవ్వండి అని కరాఖండిగా చెప్పారు. కానీ కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్లు యువాన్ లేదా స్థానిక కరెన్సీలతో లావాదేవీలు జరపడం రష్యాకు అంతర్జాతీయంగా ఇబ్బందికరంగా మారింది. 2026 ఆరంభం నాటికి పరిస్థితులు మారిపోయాయి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పగ్గాలు చేపట్టడంతో రష్యా తన పంథాను మార్చుకుంటోంది. ఆర్థిక ఆంక్షల నుంచి బయటపడాలంటే డాలర్ల బాట పట్టక తప్పదని మాస్కో భావిస్తోంది. అయితే 2026 ప్రారంభంలో వచ్చిన కొన్ని రిపోర్ట్ల ప్రకారం రష్యా తిరిగి అమెరికా డాలర్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలోకి రావడానికి ఆసక్తి చూపుతోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పాటు ప్రపంచ దేశాలతో వ్యాపార సంబంధాల పునరుద్ధరణపై దృష్టి సారించారు. ముఖ్యంగా రష్యాతో ఉన్న ఉద్రిక్తతలను తగ్గించి ఆర్థిక సంబంధాలను మళ్లీ పట్టాలెక్కించే దిశగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు జరుపుతోంది. గతంలో జో బైడెన్ హయాంలో రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించారు. అయితే ట్రంప్ ఇప్పుడు ఆంక్షల కంటే వ్యాపార లావాదేవీల ద్వారానే రష్యాను నియంత్రించవచ్చని భావిస్తున్నారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా కాకుండా పక్కా బిజినెస్ లెక్కలతో ట్రంప్ ముందుకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా తన చమురు, గ్యాస్ వ్యాపారాన్ని చైనా యువాన్లో లేదా ఇతర స్థానిక కరెన్సీల్లో నిర్వహించటానికి ప్రయత్నించింది. కానీ అక్కడ ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రపంచవ్యాప్తంగా చైనా యువాన్ కంటే డాలర్కే అత్యధిక ఆమోదం ఉంది. డాలర్లను ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంతోనైనా సులభంగా మార్చుకోవచ్చు. రష్యాకు ప్రధాన ఆదాయ వనరులైన ఇంధనం, విలువైన ఖనిజాల వ్యాపారం అంతర్జాతీయంగా డాలర్లోనే జరుగుతుంది. రష్యా ఇప్పుడు తన ఆర్థిక వ్యవస్థను కుదుటపరుచుకోవాలంటే ఆంక్షల నుంచి ఉపశమనం పొందడం అనివార్యం. అందుకే ట్రంప్తో చర్చల ద్వారా డాలర్ లావాదేవీలను పునరుద్ధరించుకోవాలని పుతిన్ ప్రభుత్వం భావిస్తోంది. యువాన్ చేతిలో ఉన్నంత మాత్రాన ప్రపంచాన్ని ఏలలేమని రష్యాకు అర్థమైంది. అందుకే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్లుగా శత్రుదేశం కరెన్సీ అయినా డాలరే దిక్కని భావిస్తోంది. చైనా తన కరెన్సీని ప్రపంచ ప్రత్యామ్నాయంగా మార్చాలని చూస్తోంది. రష్యా కూడా కొంతకాలం చైనాకు మద్దతిచ్చింది. కానీ చైనా ఆర్థిక వ్యవస్థలో ఉన్న అస్థిరత, యువాన్పై ఉన్న నియంత్రణలు రష్యాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైనాతో అతిగా స్నేహం చేస్తే పులిమీద పుట్రలాగా తయారవుతుందని రష్యా గ్రహించింది. అంతర్జాతీయ మార్కెట్లో లావాదేవీలు సులభతరం కావాలంటే డాలర్ మినహా మరో మార్గం లేదని స్పష్టమైంది. రష్యా ప్రపంచానికి అతిపెద్ద ఇంధన సరఫరాదారు. ముఖ్యంగా యూరప్ దేశాలు ఇప్పటికీ రష్యా గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నాయి. ట్రంప్ హయాంలో ఈ ఇంధన వ్యాపారాన్ని మళ్లీ డాలర్ల రూపంలోకి మారిస్తే అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా లాభం చేకూరుతుంది. రష్యా చమురు ఎగుమతులు పెరిగితే ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గుతాయి. ఇది ట్రంప్ ఆశించే ద్రవ్యోల్బణ నియంత్రణకు తోడ్పడుతుంది. ఎలక్ట్రానిక్ వాహనాలకు కావలసిన కీలక ఖనిజాలు రష్యా వద్ద పుష్కలంగా ఉన్నాయి. ఈ 2 రంగాల్లో డాలర్ల వాడకాన్ని అనుమతిస్తే రష్యా ఆర్థికంగా ఊపిరి పీల్చుకుంటుంది. అమెరికాకు తక్కువ ధరకే వనరులు అందుతాయి. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో డాలర్ను వద్దన్న రష్యా ఇప్పుడు అదే డాలర్ కోసం ట్రంప్ వైపు చూస్తోంది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీలు మాత్రమే కాదు, చైనాకు చెక్ పెట్టే ఒక పెద్ద రాజకీయ వ్యూహం కూడా.
రష్యా వంటి అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు తిరిగి డాలర్ జోన్లోకి వస్తే అది డీ-డాలరైజేషన్ ప్రక్రియకు బ్రేక్ వేస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా డాలర్ డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోంది. డాలర్కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని తీసుకురావాలనుకుంటున్న బ్రిక్స్ దేశాల ప్రయత్నాలకు ఇది విఘాతం కలిగించవచ్చు. అయితే చమురు వ్యాపారం తిరిగి డాలర్లో జరిగితే ధరల్లో అనిశ్చితి తగ్గి గ్లోబల్ మార్కెట్ స్థిరపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రష్యా, చైనా వంటి దేశాలు డాలర్పై ఆధారపడకుండా ఉండటానికి భారీగా బంగారాన్ని నిల్వ చేశాయి. రష్యా తిరిగి డాలర్ల వైపు మళ్లుతుందన్న వార్తలతో బంగారం ధరలు కుప్పకూలే ప్రమాదం ఉంది. రష్యా తన వద్ద ఉన్న బంగారు నిల్వలను మార్కెట్లోకి వదిలి డాలర్లను సేకరించాలని చూస్తే సప్లై పెరిగి ధరలు పడిపోతాయి. నిపుణుల విశ్లేషణ ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గితే భారత్లో ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉన్న బంగారం ధరలు గణనీయంగా తగ్గి 10 గ్రాముల బంగారం ₹1,00,000 కంటే కిందకు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. నిన్నటిదాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అన్నట్లుగా అంతర్జాతీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా, యుద్ధ రంగంలో ఉన్న రష్యా మధ్య జరుగుతున్న ఈ మైండ్ గేమ్ ఇప్పుడు భారతదేశానికి ఒక సవాల్గా మారింది. ఏనుగులు కొట్టుకొని ఈగలు నలిగిపోయాయట అన్నట్లు ఈ అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో మన ఆర్థిక వ్యవస్థ ఎటువైపు వెళ్తోందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాపై పాశ్చాత్య దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. ఆ సమయంలో భారత్ తన చాకచక్యాన్ని ప్రదర్శించింది. ప్రపంచ దేశాలన్నీ రష్యాతో వ్యాపారం ఆపేస్తే భారత్ మాత్రం రష్యా, ఇండియా రూపాయి ట్రేడ్కు తెరలేపింది. భారత్ డాలర్లతో సంబంధం లేకుండా రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేశాం. దీనివల్ల భారత్కు వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. మన కరెన్సీకి అంతర్జాతీయంగా గుర్తింపు పెరిగింది. మన పరిస్థితి మారక ముందే రష్యా నుంచి చౌక చమురును అందిపుచ్చుకొని భారత్ ఇన్నాళ్లు తెలివైన అడుగులే వేసింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తాజా సమాచారం ప్రకారం రష్యా తిరిగి డాలర్ల వైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రష్యా తన చమురు అమ్మకాలకు తిరిగి డాలర్లనే ప్రామాణికంగా తీసుకుంటే భారత్ ఎదుర్కొనే అతిపెద్ద సమస్య అమెరికా ఒత్తిడి. అమెరికా ఆంక్షలను ధిక్కరించి డాలర్లో రష్యాతో వ్యాపారం చేయడం భారత్కు అంత సులభం కాదు. దీనివల్ల ఇప్పటివరకు మనకు లభించిన డిస్కౌంట్ చమురు కథ ముగిసే ప్రమాదం ఉంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. తాజా ట్రేడ్ డీల్స్ ప్రకారం భారత్ తన దిగుమతుల వ్యూహాన్ని మారుస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించి అమెరికా నుంచి కొనుగోళ్లను పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. రష్యాతో అతిగా స్నేహం చేస్తే అమెరికా టెక్నాలజీ మరియు ఇతర వాణిజ్య ఒప్పందాలపై ప్రభావం పడవచ్చు. చైనాను అడ్డుకోవాలంటే భారత్కు అమెరికా మద్దతు అవసరం. కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా ఉండాలనేది భారత వ్యూహం. ఈ పరిస్థితుల్లో భారత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. అటు రష్యా మైత్రిని వదులుకోలేక, ఇటు అమెరికా కోపాన్ని భరించలేక మధ్య మార్గంగా వెళ్లడమే ప్రస్తుత కర్తవ్యం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తిరిగి పట్టు సాధిస్తే అది భారత కరెన్సీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడటం వల్ల రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇది దిగుమతుల వ్యయాన్ని పెంచి దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. ఈ పరిణామం భారత ఎగుమతుల రంగానికి కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. అమెరికాతో కుదిరే కొత్త వాణిజ్య ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాల వల్ల భారతీయ ఫార్మా, ఐటీ రంగాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు, సేవలకు మరింత ఆదరణ పెరిగి దీర్ఘకాలంలో మన ఎగుమతుల రంగానికి మేలు చేకూరవచ్చు. రష్యా తీసుకునే ఈ నిర్ణయం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, భౌగోళిక రాజకీయ వ్యూహంతో కూడుకున్నది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల దెబ్బతిన్న తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించుకోవడానికి పుతిన్ డాలర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది అధికారికంగా అమలైతే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లు పసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని గమనించాలి. అయితే
ప్రతి నాణ్యానికి రెండు పార్శ్వాలున్నట్లు భారత్కు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. డాలర్ బలపడటం వల్ల భారతీయ ఐటీ, ఫార్మా కంపెనీలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే అవి అమెరికాకు సేవలు అందించి డాలర్లో ఆదాయం పొందుతాయి. ట్రంప్తో కుదిరే కొత్త ట్రేడ్ డీల్ వల్ల భారతీయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో పెద్దపీట వేసే అవకాశం ఉంది. లోకం పోకడ ఒక్క తీరు, డాలర్ పోకడ మరో తీరు అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీ తేవాలని చూస్తున్న తరుణంలో రష్యా తీసుకున్న ఈ నిర్ణయం డీ-డాలరైజేషన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పుతిన్ వేసిన ఈ ఎత్తుగడ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎటు తీసుకెళ్తుందో చూడాలి.